హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మా చెల్లికి మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి వీడియో పెట్టే కదా, దాని కంటిన్యూ వీడియో అనమాట. పెళ్లి పనులు ఎలా జరిగినాయి ఏంటి అని చెప్పి అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చాలామంది స్కిప్ చేస్తున్నారు, చూడలేదు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి, లైక్ చేయటం మర్చిపోమాకండి. ఇంకా ఎంగేజ్మెంట్కి మాకు మ్యాచ్ ఫిక్స్ చేసిన దగ్గర నుంచి 1 వీకే టైం ఉందన్నమాట. పనులన్నీ కూడా చాలా హడావిడిగా చాలా తొందరగా జరుగుతున్నాయి. ఇంకా ఎంగేజ్మెంట్కి మాకు 1 వీకే టైం ఉంది సెట్ మ్యాచ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి. ఇంకా 1 వీక్లో మనం అంతా కూడా పూర్తి చేసుకోవాలి కదా. ఎండలు అయితే దంచేస్తున్నాయి. మే నెలలో మొహాలన్నీ కూడా మాడిపోతున్నాయి అనమాట. తప్పదు, ఇంకా ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా పనులన్నీ కూడా త్వరగా చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ఇంకా రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు ఫుల్ వర్షం పడిందనమాట. చూడండి, ఆ వర్షంలో చిన్న కన్నా ఎలా ఆడుకుంటున్నారో, బాగా ఎంజాయ్ చేశారు. కన్నా చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. చాలాసేపు అయితే మేము నవ్వుకున్నాము. కన్నా చేసే చాట్లకి మొత్తం తడిసిపోయింది. ఇంకా టెంట్లు కూడా వేయలేదు. చినుకులు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, వస్తున్నాయి, ఆగుతున్నాయి, అలా ఉందన్నమాట. ఏంటి రేపు కూడా వర్షం వచ్చిద్దో ఏమో, చుట్టాలందరూ వస్తారు, ఫంక్షన్ ఎలా జరుగుద్ది, ఒకవేళ వస్తే ప్లాన్ ఏంటి అన్నట్లుగా ఆలోచనలు ఉండే అనమాట. కాకపోతే దేవుడి దయ వల్ల వర్షం రాలేదు. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కంటిన్యూస్గా ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియోకి రండి. చాలామంది షార్ట్సే చూస్తున్నారు, లెంతీ వీడియోస్ చూడలేదు. ప్లీజ్ లెంతీ వీడియో కూడా చూడండి. ఇంకా వర్షం తగ్గింది, రాగానే చుట్టాలందరూ కూడా వచ్చేసారు. చుట్టాలు రాకపోతే ఇల్లంతా కూడా కలకలలాడిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఒక పండగ వాతావరణంలాగా అనిపించింది అనమాట. చిన్న కన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చుట్టాలు వస్తే ఇంకా మా తాతయ్య అనమాట, ఇంకా చెల్లి పెళ్ళికి అని చెప్పి తీసుకొచ్చాము. అంటే ఆరోగ్యం బాగోదు అని చెప్పి సరే అని చెప్పి ఆటో కట్టించుకొని తీసుకొచ్చామన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళరు, తనకు ఆరోగ్యం బాగోని దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కువ రోజులు స్టే చేయరు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము ఆటో కట్టించి తీసుకొచ్చాము. చుట్టాలు రాగానే ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చామన్నమాట. నాకు ఇష్టమైంది అయితే కలాకండ్. మిగతా ఈ స్వీట్స్ ఏమి కూడా అంత ఇష్టం ఉండదు, కలాకండే ఇష్టం నాకు. అందుకనే కలాకండ్ ఉందా లేదా అని చెప్పి వెతికి మరీ తీసుకుంటున్నాను. మీకు ఏ స్వీట్ ఇష్టం? ఇంకా పక్కనే మామిడికాయ ముక్కలు కూడా ఆరబెట్టాం కదా. ఏంటంటే ఒక పక్కన ఎంగేజ్మెంట్ హడావిడి జరుగుతుంది, ఇంకో పక్కన మామిడికాయ పచ్చడి పట్టారనమాట అమ్మ వాళ్ళు. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అమ్మ స్టైల్లో అమ్మ ఎలా పట్టింది అని చెప్పి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటే, కాకపోతే అమ్మ స్టైల్ ఎలా పట్టింది ఏంటని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. స్మెల్ అయితే అసలు భలే వస్తుంది, మామిడికాయ స్మెల్. ఇంకా పచ్చడి కూడా పట్టేసిన తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్కి పూలు, దండలు అవన్నీ కూడా తెప్పించామన్నమాట. ఎంగేజ్మెంట్కి దండలు తెప్పించడానికి కొంచెం కష్టపడ్డాము, ఎందుకంటే చాలా చోట్ల అడిగితే ఇలాంటివి మేము ఉండే ప్లేస్లో మా సరౌండింగ్లో ఇక్కడ ఉండవు, వేరే చోట ఉంటాయి అని చెప్పి అలా 2-3 ఊర్లు తిరిగిన తర్వాత మాకు ఈ పూలు మా చేతికి వచ్చినాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ పూలు చేతికి రాగానే. ఇంకా ఫంక్షన్ అన్నాక గోరింటాకు పూలు అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా ఆకు గోరింటాకు కోన్లు అన్నీ కూడా తీసుకొచ్చాము. ఆకు గోరింటాకు ఏమో కాళ్ళకి పెట్టుకుంటాకి, కోన్లు ఏమో చేతికి పెట్టుకుంటాకి. ఇంకా వచ్చేసి ఎంగేజ్మెంట్ దండలు. మా చెల్లి అయితే చూడండి ఎలా స్మెల్ చేస్తుందో, చాలా బాగున్నాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఆ దండలు చూస్తుంటే ఎట్లాగైనా సాధించాము అని చెప్పి అన్నంత హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్కి ఈ దండలు వేయాలన్నది నా ఆలోచన. అందుకనే చాలా కష్టపడి తెప్పించాను అనమాట. అంటే మేము ఉండే ప్లేస్లో అయితే మాకు పూల మార్కెట్ దగ్గరే ఉంటుంది, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, రకరకాల శారీకి మ్యాచింగ్ అవన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే అక్కడ కొంచెం కష్టం అనమాట. ఇంకా ఎలాగైతే దండలు తెప్పించాను. ఫంక్షన్కి మొత్తం 1 కేజీ పూలు అనుకుని కేజీ పూలు తెప్పించాం అనమాట. మొగ్గ కూడా చాలా బాగుంది, బొండుమల్లిలాగా 12 దాకా కట్టాము మేము. ఇంకా తెల్లారి వంటలు కదా, నాన్ వెజ్ కాబట్టి సాంబార్కి మాత్రం కూరగాయలు కోస్తున్నాము. బయట వాళ్ళని పిలవకుండా, వర్కర్స్ని ఎవరిని పిలవకుండా, సరే కొన్నే కదా వెజిటేబుల్స్ అని చెప్పి మేమే కోస్తున్నాం అన్నమాట పొద్దున్నే లేచి. ఇంకా
కూరగాయలు చకచకా కోసేసి వచ్చేసి రెడీ అయిపోయాము. దీని కంటిన్యూ వీడియో ఎంగేజ్మెంట్ వీడియో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.